హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్లో ఏమొచ్చాయో అవి తీసుకొని క్లియర్గా చూద్దాం. టైటిల్ చూడగానే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, కీవర్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మన సిలబస్లోకి ఎలా ప్లేస్ చేసుకోవాలి, అసలు ఏమేమి డైమెన్షన్స్ చదువుకోవాలి, అసలు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, విజయ్ విన్స్ ఫ్లోర్ టెస్ట్ విత్ 144 ఓట్స్, ఏఐఏడిఎంకే డివైడెడ్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే కీవర్డ్ ఏంటి, ఫ్లోర్ టెస్ట్. మనం ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసింది, ఇక్కడ ఎన్నెన్ని పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఎన్నెన్ని ఓట్స్ వేశారు, అదంతా మనకు అవసరం లేదు. ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లోర్ టెస్ట్ గురించి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్లోర్ టెస్ట్ గురించి ఏం చదువుకోవాలి, అసలు ఎక్కడ అంటే ఇది చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ టాపిక్ని స్టేట్ లెజిస్లేచర్ పాలిటీలో చదువుకుంటాం. సో ఇక్కడ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి, ఫ్లోర్ టెస్ట్ పాస్ అయితే ఏం జరుగుతుంది, పాస్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, అండ్ ఎప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ సిచ్యువేషన్స్లో. అండ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి చాలా స్టేట్లలో 3 స్టేట్ ప్లస్ యూటీలో ఎలక్షన్స్ అయినాయి కాబట్టి చీఫ్ మినిస్టర్ న్యూస్లో ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్కి సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా చదువుకోవాలి, వాటి మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ విజయ్ కంఫర్టబుల్గా ట్రస్ట్ ఓట్ని విన్ అయ్యారు అని చెప్పారు. ఓట్ ఇక్కడ ఏమడిగారు, ట్రస్ట్ ఓట్ అన్నా ఫ్లోర్ టెస్ట్ అన్నా సేమ్, ఫ్లోర్ టెస్ట్ ఆర్ ట్రస్ట్ ఓట్ని విన్ అయ్యారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చీఫ్ మినిస్టర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే హీ ఆర్ షీ ఈస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద హెడ్స్. సో మనం హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చూసుకున్నట్లయితే మనకి 2 హెడ్స్ ఉంటారు, ఒకరేమో నామినల్ హెడ్, ఒకరేమో రియల్ హెడ్. నామినల్ హెడ్ అంటే ఓన్లీ పేరుకి మాత్రమే, నామకే వాస్తే అంటారు కదా, సో ఓన్లీ పేరుకి మాత్రమే హెడ్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ఎందుకు అంటే వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్లో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని నామినల్ హెడ్స్ అంటారు. కానీ ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా హీ ఆర్ షీ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నామినల్ హెడ్ అంటాం. బట్ రియల్ అంటే ఎవ్రీ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది అంటే రియల్ హెడ్ దగ్గర ఉంటుంది అనమాట. ఆ రియల్ హెడ్ ఎవరు అంటే సెంట్రల్లో చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్, అలాగే స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ అనమాట. సో అందుకే చీఫ్ మినిస్టర్ ఇస్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటారు. అండ్ ఈసారి మీకు ఆర్టికల్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే డిఫెన్స్లో కూడా సీరియస్ ఎగ్జామ్లో కూడా ఆర్టికల్ ఇచ్చేసి అవి ఏంటి అని క్వశ్చన్ అడిగారు కాబట్టి ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం చీఫ్ మినిస్టర్ సంబంధించిన ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవాల్సినవి 4 ఆర్టికల్స్, 163 ఒకటి, 164 ఒకటి, 167 అండ్ 172. సో 163 ఆర్టికల్ చూసుకున్నట్లయితే సీఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. వీళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఎవరికి ఇస్తారు, గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి ఇస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్. ఎవరు అపాయింట్ చేస్తారు చీఫ్ మినిస్టర్ని అంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. మరి చీఫ్ మినిస్టర్స్ ఇన్ యూనియన్ టెరిటరీస్ ఎవరిని అపాయింట్ చేస్తారు, కింద కామెంట్లో చెప్పండి. ఓకే, సో కౌన్సిల్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు అసెంబ్లీ. ఈ పాయింట్ మీద చాలా సార్లు క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే ఇండియా అడాప్ట్ చేసుకుంది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీలో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని సెంట్రల్ లెవెల్ చదువుకుంటాము. అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. ఈ పాయింట్ మీద చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది ఫ్రమ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 167 వచ్చేసి ఏం చెప్తుందంటే సీఎం కమ్యూనికేట్స్ డెసిషన్స్ టు గవర్నర్. ఓకే, సీఎం ఏం చేస్తారు, అతని యొక్క డెసిషన్స్ని గవర్నర్కి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 172 ఏం చెప్తుంది అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క టెన్యూర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క టెన్యూర్ ఎంత, 5 years. ముందుగా డిజాల్వ్ అవ్వలేదు అన్నట్లయితే 5 years వరకు టెన్యూర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అవుతాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ 5 years టెన్యూర్ ఉంటుంది అనమాట. సో ఇలా 172 ఆర్టికల్ అనేది టెన్యూర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ గురించి చూసుకున్నట్లయితే గవర్నర్ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ.
సో మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత మెజారిటీ పార్టీ ఎవరైతే ఉందో దానికి సంబంధించిన లీడర్ని చీఫ్ మినిస్టర్ లాగా అపాయింట్ చేస్తారు. అండ్ ఇక్కడ మన గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఎక్కడ అన్నట్లయితే ఏ పార్టీకి అయితే మనకి మెజారిటీ లేదో ఆ టైంలో ఎవరినో ఒకరిని చీఫ్ మినిస్టర్గా నియమించే అధికారం డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ గవర్నర్కి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మ్ చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ యొక్క ఆఫీస్ ప్లెజర్ ఆఫ్ గవర్నర్ కింద ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు ఓకే, అంటే మెజారిటీ సపోర్ట్ ఉన్నంత వరకు ఓకే. ఇన్ కేస్ మెజారిటీ సపోర్ట్ లేదు అన్నట్లయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవుతుంది, దాంతో చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇదన్నమాట టెన్యూర్ ఆర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఫ్లోర్ టెస్ట్ని ట్రస్ట్ ఓట్ అని కూడా అంటారనమాట. ఓకే, ఇదేంటి అన్నట్లయితే మన కాన్స్టిట్యూషన్ ఒక మెకానిజం. ఇదేం చెప్తుంది అంటే ఆ పర్సన్కి మెజారిటీ సపోర్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేసేదే ఫ్లోర్ టెస్ట్ అనమాట. సో ఎప్పుడు ఇది చేస్తారు, ఎప్పుడు ఇది రిక్వైర్డ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎలక్షన్స్ అయ్యాయి అండ్ అందులో మెజారిటీ పార్టీ లీడర్కి మెజారిటీ ఉందా లేదా, కాన్ఫిడెన్స్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి అప్పుడు ఫ్లోర్ టెస్ట్ అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ గవర్నర్కి ఏదైనా డౌట్ వచ్చి సీఎంకి మెజారిటీ లేదు, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు కూడా, రిజైన్ చేయమని అడిగినప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఫ్లోర్ టెస్ట్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ మెజారిటీ అనే సస్పిషన్. లైక్ మనకు తెలుసు మన గవర్నమెంట్స్ అన్ని చాలా వరకు కోయిలేషన్ గవర్నమెంట్స్, అంటే చిన్న చిన్న పార్టీలన్నీ కుమ్మక్కై ఒక మెజారిటీ పార్టీలో కోయిలేషన్ గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది కదా. సో ఆ టైంలో ఏమైనా పార్టీకి విభేదాలు వచ్చి విడిపోవడం వల్ల మెజారిటీ లాస్ అయిందా అని డౌట్ వస్తే కూడా అప్పుడు కూడా ఫ్లోర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా గవర్నమెంట్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అసలు ఫ్లోర్ టెస్ట్ చెయ్యాలని చెప్పి అడిగే అధికారం ఎవరికి ఉంది అన్నట్లయితే అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, స్పీకర్ ఫ్లోర్ టెస్ట్ చేయమని అడగచ్చు. ఇన్ కేస్ అసెంబ్లీ అసలు లేదు ఆర్ఎల్స్ లైక్ సెషన్లో లేదు అన్నప్పుడు మాత్రం గవర్నర్ ఆ కాల్ని తీసుకొని ఎస్ ఫ్లోర్ టెస్ట్ ప్రూవ్ చేయండి అని అడుగుతారనమాట. సో ఇలా స్పీకర్కి అండ్ గవర్నర్కి ఫ్లోర్ టెస్ట్ చేయమని చెప్పే అధికారం ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ డబుల్స్ ద ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ గోల్డ్ సిల్వర్ మూవ్ ఈస్ క్రిటిసైజ్డ్ యాజ్ రెట్రోగ్రేడ్. సో ఈ ఆర్టికల్ వచ్చి దేని గురించి మాట్లాడుతుంది, కీవర్డ్ వచ్చేసి ఇంపోర్ట్ డ్యూటీ గురించి. అది కూడా ఇంపోర్ట్ డ్యూటీ దేని మీద అంటున్నారు, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంక్రీజ్ చేస్తాము అంటున్నారు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ టాపిక్లో చదువుకుంటారు. ఓకే, టాపిక్ అర్థం అవ్వాలి అన్నట్లయితే కొంత బేసిక్స్ అయితే మీకు తెలియాలి. ఓకే, ఇది ఇంగ్లీష్ క్లాస్ టైం రాసాను అనమాట, దాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ టాపిక్ వచ్చేసి దేని గురించి చెప్తుంది, ఇంపోర్ట్ డ్యూటీ గురించి చెప్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆర్టికల్ ఏం చెప్తుంది, గోల్డ్ మీద అండ్ సిల్వర్ మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతాము అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అని చెప్పి టైటిల్ క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్స్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇండియాని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇండియా వేరే కంట్రీ నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే దాన్ని ఇంపోర్ట్స్ అంటారు. ఎందుకంటే ప్రతి కంట్రీలో రిసోర్సెస్ అనేవి అన్నీ ఉండవు అండ్ పీపుల్కి కావాల్సిన వాంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి డే బై డే. ఆ వాంట్స్కి తగ్గట్టు మన దగ్గర రిసోర్సెస్ లేవంటే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. కాబట్టి వేరే కంట్రీస్ నుంచి మనం ఆ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేసి పీపుల్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వేరే కంట్రీ నుంచి మనం తెచ్చుకునే వాటిని అన్నిటినీ ఇంపోర్ట్స్ అని అంటాము. వాటిని ఏమంటారు తెలుగులో, దిగుమతులు అంటారు. అండ్ మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసే వేరే కంట్రీకి పంపిస్తాం కదా, సరఫరా చేస్తాం కదా, వాటిని ఎగుమతులు ఆర్ ఎక్స్పోర్ట్స్ అని అంటాం అన్నమాట. సో మనం ఇప్పుడు ఇంపోర్ట్స్ వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మన ఇండియాలో కూడా అవే ప్రోడక్ట్స్ చేస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ తీసుకోండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కార్ కంపెనీ ఉంది, దాంతోపాటు మనకి ఫారిన్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ లైక్ జాగ్వార్, రోల్స్ రాయల్స్ అలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇండియాలో అమ్ముతున్నారు. సో వేరే కంట్రీ ప్రోడక్ట్స్ మన ఇండియాలోకి వస్తే ఏమవుతుంది అంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్కి డిమాండ్నే తగ్గిపోతుంది. ఇప్పుడు మన కంట్రీలో ఉన్న ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోతుంది అన్నట్లయితే ఏమవుతుంది,
మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, దానివల్ల తక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల ఓవరాల్గా ఎకనామీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించడానికి మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి వేరే కంట్రీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద కొంత ట్యాక్స్ని విధిస్తారనమాట. ఆ ట్యాక్సే ఇంపోర్ట్ డ్యూటీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు చూసుకోవాలి, అదేంటి అన్నట్లయితే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియాలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్స్ ఎక్కువ కంపేర్ టు దట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇంపోర్ట్స్ వేరే కంట్రీస్ తెచ్చుకుంటున్నాము అంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వరు కదా. సో వీ హ్యావ్ టు పే దట్. మనం పే చేసేటప్పుడు ఏంటి, మనం ఇండియన్ రూపీస్లో పే చేస్తామా, మనం ఏం చేస్తాము, డాలర్స్లో ఆర్ఎల్స్ ఫారెన్ కరెన్సీలో పే చేస్తాం. దానివల్ల మన ఇండియాలో ఉన్న ఫారెన్ కరెన్సీ ఏమవుతుంది, ఫారెన్ కరెన్సీ తక్కువ అవుతుంది. డాలర్స్ అనేవి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అది అంతేకాదు, మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నప్పటికి కూడా మనం ఎక్స్పోర్ట్ వేరే కంట్రీకి చేసే ఎగుమతులేమో చీప్, లైక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైనల్ జ్యువెలరీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్, అలా తక్కువ కాస్ట్ ఉన్నవి మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. కానీ మనం ఇంపోర్ట్ చేసుకునేవి ఏంటి, అన్ని కాస్ట్లీ. లైక్ ఆయిల్ తీసుకోండి, 80% ఆఫ్ ఆయిల్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ బికాస్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఏమైంది, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల దాని యొక్క ప్రైస్ అనేది ఇంకా పెరిగిపోయింది, డబల్ ట్రిపుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎస్, సో దానివల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దానివల్లే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్ని డబుల్ చేసిందనమాట. ఇది ద ప్రెసెంట్ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆర్టికల్ చదవండి. సెంటర్ డబుల్స్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎస్ అంటే ఇప్పుడు మీకు ఆర్ యూ మేకింగ్ సెన్స్, ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఏంటి అన్నట్లయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మనం ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంపోజ్ చేసే ఇంపోర్ట్ డ్యూటీని రెట్టింపు చేసింది. ఇంతకుముందు ఎంత చేసేవారు అంటే 5%, ఇప్పుడు ఎంత 5 × 2 10% చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు గోల్డ్ గురించి తెలియాలి, ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి. ఎందుకంటే 2024 2025 క్వశ్చన్ ఏమి వచ్చారంటే ప్రోడక్ట్ లైక్ నికల్, కోబాల్ట్ అండ్ కంట్రీ, అలా మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. ఈసారి ఒకవేళ వస్తే గోల్డ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని అడగచ్చు, గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏంటి అని కూడా అడగచ్చు అనమాట. సో ఇప్పుడు ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్లోనే ఇండియా సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ అనమాట. సో ఫస్ట్ కంట్రీ ఏది అన్నట్లయితే చైనా ఫస్ట్ కంట్రీ విచ్ ఇస్ యూజింగ్ మోర్ గోల్డ్. సెకండ్ వచ్చేసి ఇండియా. అండ్ నెక్స్ట్ ఏ కంట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 40% ఇండియాకి కావాల్సిన గోల్డ్ అనేది స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది, 40% స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ 16% వచ్చేసి యూఏఈ నుంచి వస్తుంది. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి 10% ఆఫ్ గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ గోల్డ్ని బాగానే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బట్ దాన్ని కంట్రోల్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్లయితే ఇండియాలో కొన్ని లాస్ ఉన్నాయి, దాట్ విల్ రెగ్యులేట్ గోల్డ్ ఇంపోర్ట్స్ అనమాట. సో అవి ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 1962 గోల్డ్కి సంబంధించిన ఇంపోర్ట్స్ని చూసుకుంటుంది. అండ్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే సిబిఐటి, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీకు పెడతారు కదా సర్వీసెస్ ప్రిఫరెన్సెస్, అందులో మీకు ఐఆర్ఎస్ ఉంటుంది, ఐఆర్ఎస్లో సిబిఐటి ఉంటుంది, సిబిడిటి ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఐఆర్ఎస్ సిబిఐటి అయితే యూ విల్ బి ఆల్సో సీయింగ్ అనమాట. ఫ్యూచర్లో మీరు కూడా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా తనిఖీలు అవన్నీ కూడా మీరు అందులో పాల్గొంటారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్బీఐ అండ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కూడా గోల్డ్ ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి నోటిఫికేషన్స్, పర్మిటెడ్ ఛానల్స్ని కూడా చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ. సో ఆర్టికల్లో ఇచ్చినదే కదా కస్టమ్ డ్యూటీ పెంచాలని చెప్పి. కస్టమ్ డ్యూటీ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ని కస్టమ్ డ్యూటీ అంటారు. అండ్ ఈ కస్టమ్ డ్యూటీని ఇంపోజ్ చేసింది మనం కస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 1962 బేస్ చేసుకొని.
ఎందుకు చేస్తాము అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్ మన ఇండియాలో డెవలప్ అయ్యే గూడ్స్ మీద ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి మన డొమెస్టిక్ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఇంపోజ్ చేసేదే ఈ యొక్క కస్టమ్ డ్యూటీ. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్ యూజ్ చేసుకొని, అలాగే మనం కొన్నిటికైతే ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, కొన్నిటికైతే వాల్యూ అలాగే ఏ కంట్రీ నుంచి ఒరిజిన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంపోజ్ చేయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత పర్సెంట్ ఇంపోజ్ చేస్తారంటే 5 నుంచి 40% వరకు ఇంపోజ్ చేస్తారు. దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఐటమ్ యొక్క కేటగిరీ అండ్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ బేస్ చేసుకొని. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ కూడా ఉంటుంది ఏ విషయంలో అంటే ఏ గూడ్స్ని మనం ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయాలి అన్నది మాత్రం పవర్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది చూసుకోవాలి. మీరు ఏం చెప్పాను, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చార్టర్ చదువుకుంటాను అన్నారు కదా. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు 2 రకాలు ఉంటాయి, కరెంట్ అకౌంట్ ఉంటుంది అండ్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్లో మనకి విజిబుల్స్ ఇన్విజిబుల్స్ ఉంటాయి. విజిబుల్స్ అంటే మనకు కనిపిస్తుంది, లైక్ ఏ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్రూడ్ ఆయిల్, జమ్స్, కార్స్, మొబైల్స్ అలాంటివి అనమాట. అండ్ ఇన్విజిబుల్స్ వచ్చేసి మనకు కనిపించవు, లైక్ సర్వీసెస్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి అండ్ ట్రాన్స్ఫర్స్. ఇన్కమ్లో అయితే మనకు ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నెగిటివ్స్ కింద చూపించుకోవాలన్నమాట. ఈ పాజిటివ్స్ ఏంటి, మన ఇండియాకి వచ్చేవి. పాజిటివ్స్ ఏంటి, రెమిటెన్సెస్, డొనేషన్స్, గిఫ్ట్స్. ఈ ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్ అనేది మనం వేరే కంట్రీకి అప్పు ఉన్నవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెమిటెన్సెస్ అనేది మనకి ట్రాన్స్ఫర్స్లో దట్టు ఇన్విజిబుల్లో కరెంట్ అకౌంట్లో వస్తుంది. సో ఈసారి కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్పాయంటే వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల రెమిటెన్సెస్ ఇండియాకి చాలా తగ్గిపోయినాయి అని చెప్తున్నాయి అనమాట. సో ఆ రెమిటెన్సెస్ ఎక్కడ ఉంటాయంటే ఇన్విజిబుల్స్లో ఉంటాయి, అది కూడా కరెంట్ అకౌంట్లో ఉంటుంది. దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకే అది చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వల్ల అన్నారు కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి అంటే కంట్రీ యొక్క ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతాయి అనమాట ఎక్స్పోర్ట్స్ కంటే కూడా. ఆ సిచ్యువేషన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. అసలు ఎందుకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది అని చూస్తున్నట్లయితే ఏ కంట్రీ అయినా సరే ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతే వస్తుంది. ఇండియా కూడా అంతే కదా, గోల్డ్ మీద డిపెండ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంది. సో అందుకని ఎక్కువ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇండియాకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ ఈవెన్ మన జియో పాలిటిక్స్ చూసుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ వార్ అవుతా ఉంది, వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అవుతా ఉంది, కాబట్టి కమోడిటీ ప్రైసెస్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. కమోడిటీ ప్రైసెస్ పెరిగినట్లయితే ఆబ్వియస్గా ఇంపోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో మనం చేసే ఎక్స్పోర్ట్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా స్లో గ్రోత్ అనేది ఎక్స్పోర్ట్స్లో కూడా ఉంది, కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వైడన్ అవుతుంది అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే రూపీ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది, డాలర్స్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతున్నాయి, రూపీ మీద ఎక్కువ ప్రెషర్ అవుతుంది, కాబట్టి డాలర్కి వాల్యూ అని పెరుగుతుంది అండ్ రూపీకి వాల్యూ తగ్గుతుంది. దానివల్ల డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ అవుతుంది. అండ్ ఈవెన్ ప్రైజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అండ్ ఈవెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. ఇవి ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎకానమీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇన్కాయిస్ ఎక్స్పాండ్స్ కోస్టల్ ఫ్లడ్ మానిటరింగ్ టు టాకిల్ కల్లకడల్ సర్జెస్ ఇన్ కొల్లం. సో ఈ టాపిక్ ఏం చెప్తుంది అన్నట్లయితే కీవర్డ్ చూసుకుంటే ఒక సైడ్ ఏమో ఇన్కాయిస్ కనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో కోస్టల్ ఫ్లడ్ మానిటరింగ్ అంటున్నారు, సర్జెస్ అంటున్నారు. సో మీకు ఈ టాపిక్ అర్థం కావాలి అంటే కొంత బేసిక్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఈ బేసిక్స్ ఏంటి, మనం ఇండియా చూసుకున్నట్లయితే ఇండియాకి చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంటుంది. ఎంత, న్యూ రికార్డ్స్ ప్రకారం 11,098. మీరు ఎన్సీఆర్టీ చదివినట్లయితే అందులో 7,516 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ అప్డేటెడ్ డేటా ఏంటంటే 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇండియాకి ఉంటుంది. అండ్ నార్మల్గా మనం మాన్సూన్ చదివినట్లయితే ఆ మాన్సూన్ టైంలోనే మనకి వర్షాలు వస్తాయి కదా, మాన్సూన్ సీజన్లోనే. అప్పుడు ఏమవుతుంది, ఇది ఈక్వేటర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియా మీద గుండా లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది కదా. సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, మనకి లో ప్రెషర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అండ్ ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది రిలేటివ్గా. సో విండ్స్ అనేవి ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ మనం కొరియోలిస్ ఫోర్స్ని కూడా చూసుకోవాలి.
కోరియోలిస్ ఫోర్స్ అంటే ఏం లేదు, ఎర్త్ రొటేట్ అవుతున్నందుకు వెస్ట్ నుంచి ఈస్ట్కి అది కోరియోలిస్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ నార్థన్ హెమిస్ఫియర్లో మూవ్ అవుతే మాత్రం రైట్ సైడ్ బెండ్ అవుతాయి, అదే సదరన్ హెమిస్ఫియర్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ విండ్స్ ఇలా వస్తున్నప్పుడు రైట్ సైడ్ బెండ్ అయ్యి ఫస్ట్ కేరళ కోస్ట్ని హిట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, కేరళ దగ్గర ఎక్కువ వర్షం అనేది నమోదు అవుతుంది. సో అందుకని మీరు గుర్తు చేసుకున్నట్లయితే 2024 ఆ టైంలో వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, కొండ చెరువులు విరిగి పడిపోయి చాలా ఒక ఊర్లే కొట్టుకుపోయాయి కదా. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్. అలా డిజాస్టర్స్ రావడం వల్ల ఎకానమీ లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ పీపుల్, లాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్. కాబట్టి అలాంటి జరగకుండా ఉండడానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఇన్కాయిస్ ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ని సెకండ్ దాన్ని ఇక్కడ కేరళలో పెట్టడం జరిగింది అనమాట. టు మానిటర్ సర్జెస్, అంటే వాటర్ ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా వాటర్ లెవెల్ మానిటర్ చేయడానికి. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇన్కాయిస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ కోస్టల్ ఫ్లడ్ మానిటర్ సిస్టమ్ని కొల్లం హార్బర్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఓషన్లో అని చెప్పి మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కళ్ళకడల్ ఈవెంట్స్ అంటే ఏం లేదు, వాటర్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడాన్ని ఇది సర్జెస్ అంటారు. సో అలా వాటర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీస్కి అండ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా ఫ్లడ్ మానిటరింగ్ అవన్నీ చేస్తూ ఉంటే మనం టైం టు టైం ఫిషర్మెన్కి అలర్ట్స్ అనేది పంపించవచ్చు అనమాట. అదే మరి ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఏమో విచిగం ఏరియాలో లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది, అండ్ ఇప్పుడు సెకండ్ వన్ కొల్లం దగ్గర పెడుతున్నారు. ఓకే, ఇక్కడ ఇన్కాయిస్ గురించి చూసుకున్నట్లయితే ఇన్కాయిస్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. అండ్ ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది అని చూసుకున్నట్లయితే ఓషన్ ఇన్ఫర్మేషన్ అడ్వైజరీ సర్వీసెస్ అనేవి సొసైటీకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీకి, ఫిషర్మెన్ కమ్యూనిటీకి. దానివల్ల ఓవరాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తుంది, నికోబారిస్ అపోజ్ ప్రపోజల్ ఫర్ 3 వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్రైబల్ గ్రూప్స్ గురించి. అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ట్రైబల్స్ గ్రూప్స్ గురించి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు సిడిఎస్ ఎగ్జామ్ పేపర్ చూసినట్లయితే కూడా అందులో కూడా అండమాన్ అండ్ నికోబార్ సంబంధించిన ట్రైబ్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న మేజర్ ట్రైబ్స్ ఏంటంటే అండమానిస్ ఒకటి, నికోబారిస్ ఒకటి, దాని తర్వాత జారావాస్, ఓ, షొంపెన్ అండ్ నెక్స్ట్ సెంటినలీస్, ఇలా 6 మేజర్ ట్రైబ్స్ ఉంటారు. అండ్ ఈ అన్ని ట్రైబ్స్లోకి వెళ్ళా నికోబారిస్ అనేది పీవీటీజీ కాదు, మిగతావి పీవీటీజీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే ఆ అండమాన్ అండ్ నికోబార్ రీజన్లో 3 వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. కానీ నికోబారిస్ ఏమో వాటికి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్కి నేషనల్ పార్క్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు దాని మీద క్వశ్చన్ అయితే రిపీటెడ్గా యూపీఎస్సీ అడిగింది ప్రిలిమ్స్లో. ఒక్కసారి దాని గురించి క్లియర్ కట్ డిఫరెన్సెస్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఇకాలజీలో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇదేంటంటే ఎంఎస్పీ ఫర్ ఖరీఫ్ క్రాప్స్ హైక్డ్, ఫార్మ్ గ్రూప్స్ క్రిటిసైజ్ రేట్స్. సో న్యూస్లో ఏముందంటే సిసిఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎంఎస్పీని అనౌన్స్ చేసింది. ఆ ఎంఎస్పీని మాత్రం ఫార్మర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రొటెస్ట్ అంటే వాళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి టైటిల్ అయితే ఇచ్చారు. సో ఎంఎస్పీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చాలాసార్లు యూపీఎస్సీ రిపీటెడ్గా అడిగిన థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాప్స్లో 3 రకాల క్రాప్స్ ఉంటాయి, ఖరీఫ్ క్రాప్స్ ఒకటి, రాబీ క్రాప్స్ ఒకటి, జియాద్ ఒకటి. అండ్ చాలాసార్లు యూపీఎస్సీ ఎలా క్వశ్చన్ అడిగిందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ క్రాప్స్ అని క్రాప్స్ పేర్లు ఇచ్చేసి ఏవి ఖరీఫ్ ఏవి రబీ అని అడిగారు అనమాట. చాలాసార్లు మినిమం 6 times వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఓనో అండ్ ఎంఎస్పీ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఒక్కసారి మీరు క్లియర్గా పీవైక్యూస్ చేస్తే అసలు ఏవి చదవాలి, ఎంత డెప్త్గా చదవాలి, ఎంత వైడ్గా చదవాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది.
లేకపోతే మాత్రం యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి ఎకనామీలో చదువుకుంటారు మీరు. సో ఎంఎస్పి గురించి చూసినట్లయితే ఫార్మర్స్ క్రాప్ సో చేయకంటే ముందే గవర్నమెంట్ ఇంత అమౌంట్కి ఫార్మర్స్ దగ్గర నుంచి మేము ఈ పంట కొనుగోలు చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుంది. దాన్నే ఎంఎస్పి అనమాట. ఇది ఎవరు రికమెండ్ చేస్తారు అంటే సిఎస్సిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఎస్సిపి అనేది దాన్ని రికమెండ్ చేస్తుంది. కానీ ఎవరు అనౌన్స్ చేస్తారు బయటకు అన్నట్లయితే సిసిఏ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది దాన్ని అనౌన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇది ఎవరు చైర్పర్సన్ దీనికి అన్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఇస్ చైర్పర్సన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఫైనల్గా అప్రూవల్ అనేది ఎంఎస్పికి ఇస్తారు. ఓకే, అసలు ఏ క్రైటీరియా తీసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, సప్లై డిమాండ్ డైనమిక్స్ చూసుకుంటారు, మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్ చూసుకుంటారు, ఇంటర్ క్రాప్ ప్యారిటీ చూసుకుంటారు, ట్రేడ్, అవన్నీ చూసుకొని వాళ్ళు చేస్తారనమాట. నార్మల్గా చూసుకున్నట్లయితే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఈ యొక్క ఎంఎస్పి 1.5 టైమ్స్ ఉండేటట్టు చూసుకుంటారు. అంటే ఫార్మర్కి 1000 రూపీస్ ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ పంటకి వాళ్ళకి 1500 రూపీస్ వచ్చేలాగా 1.5 టైమ్స్ ఉండేలాగా చూసుకుంటారు అనమాట. అండ్ ఏ క్రాప్స్ కవర్ అయ్యాయి అంటే అరౌండ్ 23 క్రాప్స్, 22 సెరాల్ క్రాప్స్ ఉంటాయి, ఒకటేమో షుగర్ కేన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఎంఎస్పి ఈస్ అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ సోయింగ్ సీజన్ ఆఫ్ క్రాప్స్. సెకండ్ వచ్చేసి ఎంఎస్పి ఈస్ లీగల్లీ గ్యారంటీడ్ ఫర్ ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ ఇన్ ఇండియా. థర్డ్ వచ్చేసి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ రికమెండ్స్ ఎంఎస్పి టు ద గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎ రోల్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సర్టన్ ఎంఎస్పి క్రాప్స్. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఇన్కాయిస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ వర్క్స్ అండర్, ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సెకండ్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ సునామీ ఎర్లీ వార్నింగ్ సర్వీసెస్. థర్డ్ వచ్చేసి ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఓషన్ అడ్వైజరీ సర్వీసెస్ టు ఫిషర్మెన్. ఇందులో కూడా ఏ స్టేట్మెంట్స్ రైట్ కింద కమెంట్లో చెప్పండి. ఓకే, దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ అవర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అండి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండ్ మీకు కనుక ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, ఏమైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాల్ us ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, 8074765513. ఓకే, అండ్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వస్తానన్నా కూడా యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఆఫీస్ అండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.